హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య టాక్స్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చేసుకుందాం. పెద్ద కాంప్లికేటెడ్ రెసిపీ ఏం కాదండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. బిగినర్స్కి కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. సో మనం ఫస్ట్ ఒక ప్లేట్లో కారం, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా, దాంట్లో తగినంత నిమ్మకాయ, అంటే మీకు ఎక్కువ పీసెస్ ఉంటే ఈ క్వాంటిటీని పెంచుకోండి, తక్కువ పీసెస్ ఉంటే తగ్గించుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది ఫిష్ ఫ్రైలో క్రిస్పీనెస్ని తీసుకొస్తుంది. అండ్ ఒక స్పూన్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ వాటర్, ఇదంతా నీట్గా కలిపేసుకోండి. ఇంతే అండి ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా. సో మనకి సేమ్ హోటల్ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆ మిక్స్చర్లో మనం మిక్స్ చేసిన దాంట్లో ఫిష్ పీసెస్ వేసి లోపల బయట మంచిగా పట్టించండి. మీ దగ్గర ఎన్ని ఫిష్ పీసెస్ ఉంటే అన్ని ఫిష్ పీసెస్కి సేమ్ ప్రాసెస్. మసాలా పట్టించిన తర్వాత మనం దీన్ని 1 hour అన్నా మ్యారినేట్ చేసి పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట అయినా పెట్టేసేయండి, కొంచెం కూల్ ప్లేస్లో పెట్టండి. సో దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నా నేను. అన్ని ఫిష్ పీసెస్ అన్నిటినీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ప్లేట్ అనేది డీప్ ఫ్రీజర్లో పట్టదు కదా. సో దీన్ని 1 hour పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 1 hour అయినాక మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకొని దాంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట వచ్చి కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అయ్యే వరకు కరివేపాకుని వేయించుకొని పక్కకు తీసేసుకోండి. దీనివల్ల ఫిష్కి చాలా మంచి అరోమా వస్తుంది. దెన్ మీరు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేసుకోండి. మాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై ఇష్టం కాబట్టి నేను ఆయిల్ ఎక్కువనే చేసుకున్నా. షాలో ఫ్రై చేసే వాళ్ళకు ఇంత ఆయిల్ పట్టదు. ఫిష్ పీసెస్ వేయంగానే దాన్ని టచ్ చేయకండి. ఒక 1-2 minutes అయిన తర్వాత ఆ మిక్స్చర్ ఏదైతే మనం మసాలా పేస్ట్ పెట్టినామో ఫిష్కి బైండ్ అయిపోతుంది అనమాట ఆయిల్ వల్ల, ఫ్రై అయిపోయి అప్పుడు మీరు టర్న్ చేయొచ్చు. ఇదే ప్రాసెస్ని మిగతా పీసెస్ అన్నిటికీ ఫాలో అయిపోండి. ఎగ్జాక్ట్లీ నేను రికార్డ్ చేసే టైంకి పవర్ పోయింది, అయినా సరే లైట్ పెట్టుకొని ఏదో రికార్డ్ చేసినా అడ్జస్ట్ అయిపోండి. ఈసారికి ఫిష్ ఫ్రై అయితే రెడీ అవ్వగానే మనం ఏం చేయాలంటే క్రిస్పీ అయిందా లేదా చెక్ చేసుకొని అయినట్టయితే సర్వ్ చేసేసుకోవడమే. నేనేదో వీడియో కోసం ఏదో ప్లేట్లో తీసి గార్నిష్ చేద్దామని ట్రై చేసినా కానీ మీరైతే డైరెక్ట్ మీరు తినే ప్లేట్లో వేసేసుకొని వేడివేడిగా తినేయచ్చు. ఇంకా ఇంతే. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కూడా కామెంట్ చేసేయండి. ఈ ఫిష్ ఫ్రైని మనం సైడ్ డిష్ లాగా తినొచ్చు. అండ్ ఎవరికైనా మంచి కోసం చాలా మంచి రెసిపీ. ఓకే, ఫిష్ ఫ్రై చూసినారా ఎంత క్రిస్పీగా ఉందో. నేను చుంచుతుంటే కూడా ఈజీగా చునిగిపోతుంది, ఎందుకంటే అంత మంచి కుక్ అయిపోయింది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నేను ఫిష్ పులుసు చేసినాను కాబట్టి నేను ఫిష్ పులుసుకి సైడ్గా ఫిష్ ఫ్రైని పెట్టేసుకొని తినేసినాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. స్టే కనెక్టెడ్.